వెల్కమ్ టు అభినవ భారత్. నేను రఫీ. తెలంగాణ రైస్ మిల్లుల్లో ఒక్కసారిగా కలకలం రేగింది. రాత్రికి రాత్రే విజిలెన్స్ అధికారులు మెరుపుదాడులు చేశారు. ఈ తనిఖీల్లో బయటపడ్డ నిజాలు చూస్తే సామాన్యులు షాక్ అవ్వాల్సిందే. ఏకంగా 60 కోట్లకు పైగా విలువైన ధాన్యం పక్కదారి పట్టింది. అసలు ఏం జరిగింది, ఏ జిల్లాలో దాడులు జరిగాయి ఒకసారి చూసుకుంటే, తెలంగాణలో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం రాష్ట్ర వ్యాప్తంగా 19 ప్రధాన రైస్ మిల్లులపై ఆకస్మిక దాడులు అయితే నిర్వహించడం జరిగింది. అయితే ఇందులో షాకింగ్ విషయాలు ఏంటంటే 14 మిల్లుల్లో భారీ స్థాయిలో అక్రమాలు జరిగినట్లయితే అధికారులు గుర్తించారు. సుమారు 1.90 లక్షల క్వింటాల ధాన్యం నిల్వల్లో ఉండాల్సింది పోయి మాయమైంది. దీని విలువ మార్కెట్ ధర ప్రకారం చూస్తే అక్షరాల 60.16 కోట్లు. ఏ జిల్లాల్లో ఎంత అక్రమం జరిగిందో ఒకసారి చూస్తే, నారాయణపేటలో సుమారు 16 కోట్లు, కామారెడ్డి నిజామాబాద్లో దాదాపుగా 20 కోట్ల రూపాయలు, తర్వాత సూర్యాపేటలో చూసుకుంటే ఒకసారి 19 కోట్ల పైగా అక్రమాలు జరిగినట్లయితే మనకు తెలుస్తూ ఉంది. అయితే ఇక్కడ చూస్తే పెద్దపల్లిలో 11 కోట్లు పైచిలుకు ధాన్యం మాయమయ్యాయి అయితే మనకు తెలుస్తూ ఉంది. కేవలం ధాన్యమే కాదు, ప్రభుత్వానికి చెందిన 1.72 లక్షల ఖాళీ గన్నీ బ్యాగులను కూడా మిల్లు యజమానులు అయితే దారిమళ్లించినట్లయితే ఇక్కడ తెలుస్తూ ఉంది. అక్రమాలకు పాల్పడిన మిల్లులపై ప్రభుత్వం సీరియస్ అయింది. అయితే పెద్దపల్లి జిల్లాలో జానకీరామ్ ఇండస్ట్రీకి సంబంధించి ఏదైతే ఉందో ఇండస్ట్రీ, దానికి సంబంధించి ఇప్పటికే అయితే సీజ్ చేయడం జరిగింది. విజిలెన్స్ డీజీ తెలిపిన వివరాల ప్రకారం ఈ మిల్లు యజమానులపై క్రిమినల్ కేసులు నమోదు చేయడమే కాకుండా వారిని బ్లాక్ లిస్టులో పెట్టాలని సివిల్ సప్లై శాఖను ఆదేశించారు. పోగొట్టుకున్న ప్రతి పైసా మిల్లుల నుంచే రికవరీ చేయనున్నారు. ప్రజాధనాన్ని, పేదల బియ్యాన్ని ఇలా పక్కదారి పట్టించడంపై తీవ్ర విమర్శలు అయితే వస్తూ ఉన్నాయి. ఇది కేవలం ప్రభుత్వ బాధ్యత మాత్రమే కాదు, మనందరి బాధ్యత కూడా. మనం పక్కన ఎక్కడైనా రేషన్ బియ్యం అక్రమంగా రవాణా జరుగుతున్నా లేదా మిల్లుల్లో ధాన్యం దారి మల్లుతున్నా సరే మౌనంగా ఉండకూడదు. ఖచ్చితంగా అయితే ప్రభుత్వానికి అయితే కంపల్సరీగా అయితే మనం కంప్లైంట్ ఇవ్వాల్సిందే. దానికి సంబంధించి టోల్ ఫ్రీ నెంబర్ చూసుకుంటే 14432 నెంబర్ ఏదైతే ఉందో 14432 నెంబర్కి అయితే మనం అయితే ఫిర్యాదు చేయాలని అయితే అక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ కూడా చెప్తూ ఉంది. అయితే దీనికి సంబంధించి ఏదైతే ఇక్కడ అక్రమాలు జరుగుతున్నాయి, ఇది కేవలం ఈ విధంగా ఏదైతే రైస్ మళ్లించడమే కాకుండా వీళ్ళు రైతుల దగ్గర కొనుగోలు సమయంలో కూడా అనేక అక్రమాలకైతే పాల్పడుతూ ఉన్నారు. ఎలా జరుగుతుందంటే అక్కడ కటింగ్ల పేరుతో, అంటే అక్కడ వీళ్ళు రైస్ మిల్లర్స్ వచ్చేసి ఎవరైతే ఉంటారో వీళ్ళు అక్కడికి వెళ్ళి రైతుల దగ్గర వడ్లు కొనే టైంలో ఇక్కడ వడ్లు మంచిగా లేవు, సరిగా ఎండలేదు, వర్షానికి తడిసినాయి, లేదు అంటే సరిగా లేవు అని చెప్పేసి ఏదో ఒక వంక చెప్పి అక్కడ కటింగ్లు కూడా చేస్తూ ఉంటారు. అంటే ఇక్కడ 5 నుంచి 10 కేజీల వరకు కటింగ్లు కూడా చేస్తూ ఉంటారు. అంటే ఇక్కడ కేజీలు మనకి అనుకోవచ్చు ఒక బస్తాకి కేజీ అని, కానీ అక్కడ లక్షల బస్తాలు కొంటూ ఉంటారు. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఇంత పెద్ద మొత్తంలో అక్కడ కేజీలు అనేవి టన్నులుగా లక్షల టన్నులుగా కూడా అక్కడ వెళ్ళే అవకాశం ఉంది. కాబట్టి ఈ విధంగా రైతులు అయితే నష్టపోతున్నారు. అక్కడ రైతులు ఏం చేస్తున్నారంటే అసలు వాస్తవానికి అయితే ఇక్కడ కటింగ్లు ఇవ్వాల్సిన పని లేదు, కానీ కటింగ్లు ఎందుకు ఇస్తున్నారు, కటింగ్లకి ఎందుకు ఒప్పుకుంటారు రైతులను చూసుకుంటే, ఏదో ఒకటి ఇక్కడ వర్షం వస్తుంది, లేదు అంటే పంట ఆగమైపోతుంది, చేతికొచ్చిన పంటని అట్లా వదిలేయకుండా రైస్ మిల్లర్లు ఏదైతే చెప్తున్నారో కండిషన్స్, ఆ కండిషన్ ప్రకారం అయితే అక్కడ రైతులు కూడా ఒప్పుకోవాల్సిన పరిస్థితి అయితే అక్కడ ఏర్పడుతుంది. రైస్ మిల్లర్స్ ఆ విధంగా క్రియేట్ చేస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ అంతా కూడా ఒక సిండికేట్గా ఏర్పడుతున్నారు రైస్ మిల్లర్స్. వీళ్ళు కటింగ్ల పేరుతో అయితే రైతులను అయితే ఆగం చేస్తూ ఉన్నారు. అంతేకాకుండా ఇక్కడ రైతులకు సంబంధించి వడ్లు కొన్న తర్వాత కూడా అవి రైస్ మిల్లుకి వెళ్ళిన తర్వాత కూడా వీళ్ళు అనేక రకాలైన అక్రమాలకు అయితే పాల్పడుతూ ఉన్నారు. ఇక్కడ కేవలం కొన్ని రైస్ మిల్లుల పైన మాత్రమే మనం ఇక్కడైతే దాడులు చేసినట్లయితే మనం చూసినాం. అయితే ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే రైస్ మిల్లు ఉన్నాయో అన్నిటిపైన కూడా దాడులు చేయాలి. ఎందుకు అంటే ఇక్కడ మనం ఒకసారి చూసుకుంటే కూడా రైస్ మిల్లులు అనేవి చాలా వరకు సాధారణ ప్రజలు అయి ఉండవు. అవి కేవలం బాగా ధనవంతులు ఎవరైతే ఉంటారో వాళ్ళ కింద ఉంటాయి. లేదు అంటే ఎవరైతే ప్రజాప్రతినిధులు ఉంటారో అధికారంలో ఎవరైతే ప్రజాప్రతినిధులు ఉంటారో వాళ్ళ రైస్ మిల్లులు కూడా అక్కడైతే మనం చాలా చూస్తూ ఉన్నాం. డిస్టిక్లో చాలా రైస్ మిల్లులు రాజకీయ నేతల కంట్రోల్లోనే పనిచేస్తూ ఉంటే వాళ్ళ బినామీల పేర్ల మీద కూడా పనిచేస్తూ ఉంటాయి. అంటే వాళ్ళ బినామీల పేర్ల మీద పెట్టి ఆ రైస్ మిల్లు అన్ని నడిపిస్తూ ఉంటారు. వాళ్ళు అక్రమాలకు పాల్పడ్డా సరే వాళ్ళు ఎటువంటి చర్యలు తీసుకోలేరు అధికారులు. ఎందుకంటే ప్రభుత్వంలో ఉన్న ప్రజాప్రతినిధులకు సంబంధించిన ఏవైతే ఉంటాయో కంపెనీస్ కానీ ఇలా రైస్ మిల్ ఏవైతే ఉంటాయో వీటి మీద వాళ్ళు రైడ్ చేయాలన్నా, అక్కడ అక్రమాలు జరుగుతున్నాయని వీళ్ళు ఎక్స్పోజ్ చేయాలన్నా, వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలన్నా కానీ వాళ్ళకి చాలా రకాల అడ్డంకులు ఏర్పడుతూ ఉంటాయి. ఎందుకంటే మనం చూస్తూనే ఉన్నాం, ఇక్కడ ఒక రాజకీయ నాయకుడు చెప్పినట్టు ఒక అధికారి ఇంటుండే తప్పితే అధికారి తన సొంతగా రాజ్యాంగబద్ధంగా పనిచేసుకున్న పరిస్థితి మనం ఇప్పుడు రీసెంట్గా జరిగిన సంఘటనలు చూస్తుంటే ఎక్కడా కూడా లేదు. కాబట్టి ఇలా ఏదైతే ఇక్కడ రాజకీయ నాయకులు అండర్ కంట్రోల్లో ఉన్నాయి రైస్ మిల్లు, వాటి మీద కూడా ఫోకస్ చేయాలి. దీనికి సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే ఖచ్చితంగా స్పందించి దీనిపైన అయితే కఠిన చర్యలు తీసుకునే విధంగా అయితే అధికారులు అయితే ఆదేశించాలి. ఇక్కడ అధికారులు జెన్యూన్గా దాడులు చేద్దామన్నా సరే అక్కడ వాళ్ళకి ఆప్షన్ లేకుండా పోతుంది. ఎందుకంటే ముఖ్యమంత్రి స్థాయి అధికారి పర్మిషన్ ఇచ్చి ఆయన ఫుల్ పర్మిషన్స్తో ఫుల్ ఫోర్స్గా వెళ్ళమని ఆయన అయితే ఒక మాట చెప్పడం ద్వారా అయితే ఇక్కడ అధికారులు కూడా భయపడకుండా కూడా అన్ని రైస్ మిల్లుల మీద రైడ్స్ చేసి అక్కడ జరిగే అక్రమాలని, అక్కడ పేద ప్రజలకు అందాల్సిన బియ్యాన్ని, వడ్లను కూడా వాళ్ళు ఏదైతే ఉందో రేషన్ బియ్యానికి సంబంధించి వీటినన్నిటి కూడా అక్రమంగా వేరే సైడ్ మళ్లించకుండా రైస్ మిల్లు వీళ్ళైతే చర్యలు తీసుకొని వాళ్ళైతే కట్టడి చేసే అవకాశం ఉంది. కాబట్టి ఆ
అధికారాలన్నీ కూడా అధికారులకు ఉన్నాయి కాబట్టి అధికారులకైతే ఫ్రీ హ్యాండ్ ఇవ్వాలి, స్వేచ్ఛగా వాళ్ళు పనిచేసుకునే విధంగా అయితే రాష్ట్రంలో అయితే ముఖ్యమంత్రి సీరియస్గా తీసుకొని ఈ విషయాన్ని వాళ్ళకైతే ఫ్రీ హ్యాండ్ ఇవ్వడం ద్వారా అయితే నెక్స్ట్ ఇలాంటి సంఘటనలు ఏవి జరగకుండా, ఎలాంటి అక్రమాలకు పాల్పడకుండా రైస్ మిల్లులు ఇక్కడైతే జాగ్రత్తగా కూడా వాళ్ళకి సంబంధించిన ఏవైతే ఉన్నాయో అక్కడ ఉన్న రూల్స్ ప్రకారం అయితే వాళ్ళు నడుచుకునే అవకాశం ఉంది. కాబట్టి దీనికి సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీరియస్ యాక్షన్ తీసుకొని అధికారులకి ఫ్రీ హ్యాండ్ ఇచ్చి ఎంత పెద్ద ప్రజాప్రతినిధులైనా వాళ్ళు ఎమ్మెల్యే అయినా ఎంపీ అయినా మినిస్టర్ అయినా సరే ఎంత పెద్ద ప్రజాప్రతినిధులకు సంబంధించిన మిల్లులైనా సరే వాళ్ళపైన దాడులు చేయండి అని ఒక ఫ్రీ హ్యాండ్ ఇవ్వడం ద్వారా అయితే ఇక్కడ అధికారులు కూడా స్వేచ్ఛగా పనిచేసుకునే అవకాశం ఉంది. కాబట్టి ఇలాంటి పునరావృతం అవ్వకుండా ఉండాలంటే అధికారులు ఇంకా చర్యలు తీసుకోవాలైతే ప్రజలు కోరుకుంటూ ఉన్నారు. థ్యాంక్ యూ.